అది సరేనయ్యా. ఆ కేజీ ట్రేడర్స్ వాళ్ళకి 3 లక్షలు పేమెంట్ అయిపోయిందని నువ్వు అంటున్నావు. అవును సార్. అవును కాదు, ఆ డబ్బు మాకు ముట్టలేదు బాబోయ్ అని వాళ్ళంటున్నారు. పైగా పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. దీనికి నీ సంజాషి ఏమిటి? ఆ పని మీదే ఉన్నాను. ఇదిగో చూడండి, ఆ విజయ్ సెలవు మీద వెళ్ళక ముందే 3 లక్షలు బ్యాంకులో నుంచి డ్రా చేసి కేజీ ట్రేడర్స్ కి ఇచ్చేసినట్టు ఇక్కడ సంతకం కూడా చేశాడు. మీరు చిత్తగించండి. సంతకం చేశాడు? ఏది? అవును సంతకం చేశాడు. మరి ఆ డబ్బు ఏమైనట్టు? మళ్ళీ నన్ను అడుగుతారేమిటండి? మన రికార్డ్స్ ప్రకారం వాళ్ళకి ఇవ్వవలసిన డబ్బులు ఇచ్చేసాం. ఇంకా అందలేదంటే చచ్చిన విజయ్ బతుకున్న కేజీ ట్రేడర్స్ కొట్టుకు చావాలి గాని మధ్యలో మమ్మల్ని చంపడం ఏమిటండి? ఎస్ఐ గారు, ఈ కేసు మీరు చూడాల్సింది. అసలు కేసు అంటేనే నాకు టెన్షన్. అందులో 3 లక్షల కేసు అంటే మరీ టెన్షన్. ఈ 3 లక్షలు ఆ విజయ్ కొట్టేశాడని కేసు పెట్టే వరకు నాకు ఈ టెన్షన్ పోదు. అన్నయ్య మీదో టెన్షన్, లైఫ్ అంతా నాకు టెన్షనే. విజయ్ చాలా మంచివాడు అనుకున్నానయ్యా. 3 లక్షలు ఇట్టే కొట్టేశాడే. యాండి ఆ 3 లక్షలు విజయ్ కొట్టేశాడంటే ఆఫీసులో అందరు నమ్మేశారా? నమ్మక చస్తారటే. 3 లక్షలు బ్యాంకులో నుంచి డ్రా చేసి వాళ్ళకి ఇచ్చేసినట్టు మా ఆఫీస్ రికార్డులో విజయ్ సంతకం పెట్టాడు. డబ్బు గల్లంతైంది, విజయ్ పోయాడు. ఇంకెలా తెలుస్తుంది? పోయిన విజయ్ వచ్చి చెబితే తప్ప మనం చేసిన పని ఎవరికీ తెలియదు. పాప విజయ్, ఏది ఒక్కసారి అమ్మా అని పిలవరా? అమ్మా విజయ్, బాబు విజయ్, అమ్మా నా బంగారు తండ్రి, నువ్వు బతికే ఉన్నానమ్మా, చచ్చిపోలేదు. ఎందుకురా ఇలా నాటకవాడి మమ్మల్ని అందరినీ ఏడిపించావు? అసలు ఏం జరిగిందిరా? అమ్మా అన్ని చెప్తానమ్మా, ఆకలేస్తుందమ్మా. అయ్యో నా బంగారు తండ్రి, పద, కూర్చో, పాయసం తాగు, జిలేబీ తిను. ఎవరో వచ్చినట్టున్నారు, నువ్వు తింటా ఉండు. ఎవరు కావాలండి? విజయ్ ఇల్లు ఇదేనా? అవును. ఏమిటి సంగతి? ఆహా, ఏమిటి సంగతిని ఎంత టెన్షన్ లేకుండా అడుగుతున్నారండి? అసలే నేను టెన్షన్ తో చస్తుంటాను. మీ అబ్బాయి ఆఫీస్ డబ్బు 3 లక్షలు కొట్టేశాడు. అందుకే ఇల్లు సోదా చేయడానికి వచ్చాం. ఇదిగో టెన్షన్ వారెంట్, సెర్చ్ వారెంట్. కానిస్టేబుల్ వెళ్ళి సోదా చేయండి. ఇదిగో మీరు నాలా టెన్షన్ పడకండి. మా అబ్బాయి ఆఫీసులో 3 లక్షల రూపాయలు మాయం చేశాడా? ఎస్. అబద్ధం. మా వాడిది పెట్టే చేయి గాని కొట్టే చేయి కాదు. మా వాడు చచ్చిపోయాడని తెలిసి ఎవరో గిట్టని వాళ్ళు పుట్టించిన పుకారు ఇది. చచ్చిపోవడం ఏంటండి? వాడిని నిక్షేపంగా బతికే ఉంటాను. ఏమిటి? మీ అబ్బాయి బతుకున్నాడా? అబ్బా ఇది మరీ టెన్షన్. మా అబ్బాయి పోయడం దుఃఖంలో అలా మాట్లాడుతుంది. మీరేం పట్టించుకోకండి. పట్టించుకోపోవడం ఏంటండి? వాళ్ళు లోపలే ఉంటాను, వచ్చి చూడండి. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. మీరు కాస్త టెన్షన్ తగ్గించుకోండి. ఆవిడంత ఖచ్చితంగా చెప్తుంటే లోపలికి వెళ్ళి చూద్దామండి. పదండి. రండి. నో టెన్షన్. రండి. బాబు, బాబు, ఒరే బాబు. నేను చెప్పలా చచ్చిపోయిన వాడు బ్రతికి రావడం ఏంటి? అంతా నీ భ్రమ. అయ్యో వాడు వచ్చాడండి, అమ్మ అన్నాడు. అమ్మ ఆకలేస్తుందని కూడా అన్నాడు. ఇదిగో పాయసం దగ్గర చూడండి, చూడండి. రోజంతా వాడి ధ్యాసలోనే ఉండడం వల్ల మావాడే వచ్చి తాగాడు అనుకుంటుంది. మీరు పదండి. ఇది డెఫినెట్ గా ధర్మలింగం గాడి పని అయి ఉంటుంది. రే ధర్మలింగం, నేను చచ్చిపోయాను కదా అని నా మీద దొంగతనం అంటగడతావా? నీ అంతు తెలుస్తావు. కంగారు పడకు. ఇప్పుడు నువ్వు బతుకున్నావు బయట పడితే కేసు ఇంకా బిగిసిపోతుంది. అవునరా, డబ్బు కొట్టేసావు గనక చచ్చిపోయినట్టు నాటకం ఆడుతున్నావు అంటారు. మరైతే మా ఆఫీసర్ కలిసి ఈ విషయం చెప్పేస్తే బెటర్ కదరా? డెఫినెట్ గా ఇది బెటరా. ఎందుకంటే ఆయన నీ మంచితనాన్ని గుర్తించి నిన్ను ఇక మాట్లాడుకో. ఈవేళ గురువారం, గురుడు గుడి నుంచి వస్తుంటాడు. వచ్చే దోవలో పట్టేస్తా. రోడ్డు మీద ఇలా రాళ్లు పెట్టడం కామన్ అయిపోయింది. పొలిటీషియన్స్ పెట్టారా, డకాయిట్స్ పెట్టారా, లేకపోతే ఏ దయ్యాలో భూతాలో? సార్ ఎవరు? ఎవరిది? నేను సార్ విజయ్ని. విజయ, నువ్వు చచ్చిపోయావుగా? ఆ విషయమే మీతో చెప్దామని వచ్చాను సార్. కనిపించమంటారా? ఎక్కడా? ఇక్కడ సార్. బాగున్నారా? సార్ అసలేం జరిగిందంటే నా చావు పగలైతే దొరకాలి, ఇలా రాత్రిపూట వచ్చావా? మరే సార్. అవును సార్, ఇవాళ మిమ్మల్ని వదిలేదు వదిలేదు లేదా? ఏమైంది సార్? నేను ఇంకా బతికే ఉంటాను. మీకేమన్నా పిచ్చెక్కిందా? సార్ ఆగండి సార్.
నేను సార్ విజయ్ని సార్ ఒక్కసారి ఆగండి సార్. అమ్మాయి గారు అమ్మాయి గారు అమ్మాయి గారు ఏటండి ఇంకా అలా కోకున్నారు? ఇవాళ మీ పుట్టినరోజు, తానానికి బాత్రూంలో అన్ని ఏర్పాట్లు చేశాను. లేకండి లేకండి అమ్మాయి గారు. డాడీ ఎక్కడ? మీ పేరును పూజ చేయించడానికి గుడికి వెళ్ళారమ్మా. ఈ పాటికి వచ్చేస్తుంటారు. లేకండి లేకండి. వెళ్ళి నీ పని చూసుకో, వెళ్ళు. తుకారాం బాగున్నావా? ఏమిటో పడిపోయావు? ఏం జరిగింది? ఆ విజయ్ బాబు దెయ్యమై వచ్చి బాత్రూంలో కూకున్నాడండి బాబు. అంతేకాదండి, తుకారాం బాగున్నావా అని అడిగినాడండి. రై లాగి పెట్టి కొట్టారంటే దెబ్బకి దెయ్యి దిగిపోద్ది. ఎంత లక్షాలు మనం నోరు మూసుకెళ్ళి పని చూసుకో. ఇది దెయ్యమంట దెయ్యం. నువ్వు రమ్మ. భలే వాడివయ్యా భగవంతుడా. ఆ విజయ్ బాబు గారిని అమ్మాయి గారికి చూపించకుండా నాకు చూపించినావైతే కంగారు అడిపోనానా. అంతకంతకి ఇరుక్కుపోతున్నా బాసు, బయటపడే మార్గం తెలియడం లేదు. నేను బ్రతికున్నాను మొర్రో అన్నా ఎవరూ పట్టించుకోవట్లేదేంట్రా? అసలు నేను చెప్పేది వినే ఛాన్స్ ఇస్తేగా అందరూ నన్ను దెయ్యం దెయ్యం అంటున్నారు. మరి సమస్య తీరేదెలారా బాబు? ఒరే, మంచిగా మనిషిగా చెప్తే విన్నప్పుడు నిజాలు బయట పెట్టడానికి దెయ్యంగా మారితే? అవునరా, కరెక్ట్. ఈ ఐడియా బ్రహ్మాండంగా ఉంది. అయితే ప్రశ్న బాసు. తీయండి కాస్ట్యూమ్స్, వెయ్యండి మేకప్స్. అమ్మా ఉషా, ఏమైందమ్మా? ఏమిటి వెతుకుతున్నా? నాన్న, అదిగో విజయ్ నన్ను పిలుస్తున్నారు. నన్ను ఆపకండి. విజయ్! అయ్యగారు నన్ను చెప్తే నమ్మలేదు. ఇప్పటికైనా నమ్ముతారా విజయ్ బాబు దెయ్యం అయిపోయినాడని? నోర్మై చూడమ్మా, అతని రూపం అతని జ్ఞాపకాలు నీ మనసును వెంటాడడం వల్ల నీకు అలా అనిపిస్తుందమ్మా. రామ్మా, ఇంట్లోకి వెళ్తాను. ఇంట్లోకి వెళ్తాను. విజయ్! పదమ్మా. ఉండండి. అయ్యో! అబ్బా, ఏమిటి మోటు సరసం? అయినా పగలేంటి చండాలంగా? పగలేంటి రాత్రేంటి? బస్సు ఏంటి రైలు ఏంటి? రాత్రి చేస్తే చీకటి సరసం, పగలు చేస్తే వెలుతురు సరసం. అయితే పెళ్లి చేసుకున్నా ఇంకా బాగా వెలుగుతుంది. నో నో క్వశ్చన్ ఆఫ్ మ్యారేజ్. హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. నేను బ్రహ్మచారిని, బ్రహ్మచారిగానే పుట్టాను, బ్రహ్మచారిగానే పెరిగాను, బ్రహ్మచారిగానే చస్తాను. అంతే, నో క్వశ్చన్ ఆఫ్ మ్యారేజ్. యూ నాటి శోభనాల పెళ్లి కొడుక. యూ ఫ్యాటీ శోభనాల పెళ్లి కూతురా. అన్నయ్య గారు, ఉష మా కోడలవుతుందనుకున్నాం. మాకు ఆ ప్రాప్తం లేదు. ఇక నుంచి కొడుకైనా కూతురైనా కోడలైనా అన్నీ ఉషే మాకు. అవునండి, ఉషకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయడం మంచిది. అదంత తేలికైన పని కాదండి. విజయ్ని మర్చిపోలేకపోతుంది. అతని మీద ఉన్న ప్రేమతో ఇంకెవరిని పెళ్లి చేసుకుని అంటుంది. పైగా ప్రతి క్షణం అతని కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాడంటుంది. అవునండి, ఈ ఆడవాళ్ళకి సెంటిమెంట్స్ ఎక్కువ. వాళ్ళకి తెలీదు, చెబితే వినరు. మొన్న మా ఆవిడ వాళ్ళ అబ్బాయి కనిపించాడట, అమ్మా ఆకలి అన్నాడట, ఈవిడ గారు పాయసం ఇచ్చిందట, ఆయన తాగాడట. ఏమిటో అలా కొట్టిపారేకండి అంకుల్. కళ్ళారా చూసింది అబద్ధం ఎలా అవుతుంది? నువ్వు ఎన్నైనా చెప్పమ్మా, అది కేవలం భ్రమ, భ్రాంతి. నా మాట విని మా వాడి ప్రేమ వ్యవహారం మర్చిపో. లక్షణమైన పెళ్లి సంబంధం చూస్తాను, పెళ్లి చేసుకుని హాయిగా ఉండు. అవునమ్మా, కన్నవాళ్ళం మేమే కడుపు శోకాన్ని దిగమింగుకుని గుండె రాయి చేసుకున్నాం. చిన్నపిల్లవు నీ బతుకు పాడు చేసుకోవడం ఎందుకు? పెళ్లి చేసుకో.